హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన బాసుమతి బియ్యం 2 కప్పులు, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజు క్యారెట్ ముక్కలు, ఆయిల్ 2 స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కోడిగుడ్డులు 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఇందులో మనం బీట్ చేసిన మిక్స్ని వేసుకుందాం. ఈ విధంగా మనం కలుపుకుందాం. ఇందులో మనం ముందుగా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేసుకుని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ మరియు క్యాబేజీ వేసుకుని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. కావాలంటే ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుందాం. ఇందులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న బాస్మతి బియ్యం వేసుకొని కలుపుకోవాలి.
ఈ విధంగా మనం రైస్ని ఎగ్స్ని ఈ విధంగా కలుపుకుంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. దీంట్లో కావాలంటే మీరు సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, టమాటా సాస్, అది ఎవరి ఇష్టం వాళ్ళది.